Good morning, guys. Welcome back to another video. Ivala Sunday, and we are headed yet to another ride. But this time it is not going to be a quick, short breakfast ride. We are heading out on quite a long journey అనమాట. అంటే నాకైతే బండి పైన ఎంత దూరం ఫస్ట్ టైం. And also, if you would have noticed, this is not the Apache we are going on. This is my new Scrambler 400X అనమాట. It's been a month since I got this bike, so one of the reasons to go out on this long ride is this bike. Welcome back, guys. We are headed to Bhadrachalam. Three of us are going there right now. Pretty much excited. It is going to be about a 300-kilometer ride one side. This is a long ride for me on the bike. And we are on the NH, guys. So this is NH 65 and the Vijayawada highway. So we'll not be going until Vijayawada. Dankana Munda Suryapet Dagra will be taking a diversion towards Khammam. I think that's the ORR. So we are almost exiting the city outskirts వచ్చేసినట్టే. Let's go. Here we go, guys. We are crossing the first toll of the day. It's the Hyderabad Vijayawada Expressway. సో మన బైక్స్ కి నో టోల్ కాబట్టి సైడ్ నుంచి అలా వెళ్ళిపోవడమే. సో యప్, ద ఫస్ట్ టోల్ ఆఫ్ ద డే. హలో గైస్, సో ఇప్పుడే ఆల్మోస్ట్ 3 hours రైడ్ చేసి 130 odd kilometers నాకు కీస్ మర్చిపోయాను. చూసారా, ఇలాంటి బిజినెస్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇలాంటి రైడ్ చేస్తూ ఉంటే ఇలాంటివి మర్చిపోకుండా ఉంటారు. కీస్ ఎప్పుడు మర్చిపోకండి. ఆల్మోస్ట్ 130 odd kilometers కవర్ చేసాము ఇంటి నుంచి. ఇప్పుడే 7కి వచ్చాము. చిన్న లిటిల్ బిట్ ఏం చేసామంటే, ఖమ్మం దగ్గర డైవర్షన్ తీసుకోవాలి. అక్కడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని మరి ఇక్కడికి వచ్చాము అనమాట. డైవర్షన్ ఉంటే ఎలాగో వచ్చాము కాబట్టి 7 ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ చేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ హెడ్ బ్యాక్ ఉంటుంది NH. అండ్ మళ్ళీ వెనకాలకి వెళ్ళాలా ముందు NH కంటిన్యూ చేద్దామా ఖమ్మంకి అని డిస్కషన్స్ చేసుకుని విల్ అప్డేట్ యూ గైస్. మళ్ళీ తుమ్ముతున్నాను ఇంకోసారి సరదాగా రాదు. ఇందాక తుమ్ముతున్నాడు అనుకుంటూ. ఎనీవేస్, సో దిస్ ఈస్ ద 7 ద ఫుడ్ ప్లాజా NH 46 ఫీస్ట్ హౌస్లోకి వచ్చాము 7లో. ఇక్కడ బఫే బ్రేక్ఫాస్ట్ అన్నాడు. అసలు ప్రపంచంలో ఉన్నవన్నీ ఇక్కడ వేస్తున్నాడు అనమాట. ఏవేవో వేస్తున్నాడు, ఇంకా వస్తాయేమో కూడా తెలియదు. సో ఇలాగ వేసి ఎల్లరిపోయే ముందే స్టార్ట్ చేద్దామని వీఆర్ డిగింగ్ ఇన్. టేస్ట్ చేశాక చెప్తాను ఎలా ఉందో. క్యాచ్ చేసి లీటర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఫుల్ హెవీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 hour పైన తీసుకున్నాం మేము బ్రేక్ ఇక్కడ 7 దగ్గర. తర్వాత మళ్ళీ గేర్ అప్ అయిపోయాం. ఖమ్మంకి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఐ మీన్ వయా ఖమ్మం టు భద్రాచలం. సో యా, ఆల్ గుడ్. ఫుడ్ వాజ్ గుడ్. హలో గైస్, వీఆర్ బ్యాక్ విత్ అన్ అప్డేట్. సో బేసిక్గా అక్కడ ఖమ్మం డీవియేషన్ తీసుకున్నాక చాలాసేపటి వరకు 6 lane హైవే ఉన్నది. క్రేజీ క్రూజ్ చేసుకుంటూ వచ్చాము విత్ గుడ్ పేస్. దాని తర్వాత ఖమ్మం సిటీలోంచి తీసుకొచ్చింది అనమాట. అక్కడ మాకు లిటిల్ బిట్ చుక్కలు కనిపించాయి. ఎంత ట్రాఫిక్ అంటే ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు. దాటి వచ్చాక ఒక లెఫ్ట్ తీసుకున్నాం భద్రాచలంకి. తీసుకున్నాక అసలు రోడ్డు ఉందండి, బాబా ఏం ఉందండి. సో అక్కడే అలా కొంచెం ముందరకు వచ్చి ఇక్కడ ఒక దగ్గర మంచి చెరువులా చెరువు అంటే ఇదేదో వాగులా ఉంది. ఇక్కడ ఆగామన్నమాట. అక్కడ దూరంగా కొండలు, ఇక్కడ పచ్చని పొలాలు, ఇక్కడ ఒక మంచి వాగులా వెళ్తున్నది ఎక్కడికో. అలా చూస్తూ కొంచెంసేపు అక్కడ బండ్లు అక్కడ పెట్టి బండ్లు దూరంగా ఉన్నాయి కొంచెం. సో అలాగ నడుచుకుంటూ జస్ట్ అలా వాగు దగ్గరకు వచ్చాము. కానీ ఈ రోడ్డు మాత్రం అలా చెట్లు మొత్తం రోడ్ని కవర్ చేస్తూ స్వీటెస్ట్ రోడ్. అంటే కొంచెం రోడ్డు బాగాలేదు, బండ్లు కాబట్టి మేనేజబుల్, బైక్స్ కాబట్టి. కార్లో వస్తే చాలా స్లో వాల్స్ వస్తుంది. ఇట్స్ ప్రిటీ గుడ్ రైడ్ అంటిల్ నౌ. ఇంకా 1 hour 40-45 minutes వరకు ఉన్నది భద్రాచలానికి. ఆల్మోస్ట్ 85 kilometers. ఈ సింగిల్ లేన్ వల్ల అంత టైం చెప్తున్నది అనుకుంటా.
బట్ యా రోడ్డు పర్వాలేదు, బండ్లు కాబట్టి గతుకులున్నా సరే మేనేజబుల్గా వెళ్ళిపోతున్నాం. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రీచ్డ్ భద్రాచలం. గోదావరి దాటుతూ ఉంటే ఆల్మోస్ట్ భద్రాచలం వచ్చేసాక వర్షం స్టార్ట్ అయిపోయింది. రిసార్ట్ హరిత దానికి వచ్చేసాము, కానీ 4కి రూమ్స్ అని .4కి ఇస్తారంట. వియర్డ్ టైమింగ్స్. ఈవినింగ్ 4కి చెక్ ఇన్ అయితే అవుతాం కదా, కానీ కొంచెం 1 hour ఎర్లీ కూడా ఇవ్వట్లేదు. బట్ ఎనీవేస్, సో ఇలాగ టైంపాస్ చేయాలి కదా అని ఇక ఫుడ్ చెప్పుకున్నాం. మిస్టర్ అభినవ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ టైమింగ్స్? ఇట్స్ నైస్, చాలా బాగుంది, పద్ధతిగా. బ్రో మీరు నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు 4 PM అని ఉంటుంది బ్రో. అక్కడ ఫస్ట్ అది చేంజ్ చేసుకోండి మీరు బుకింగ్ సెంటర్లో. తెలంగాణ టూరిజంలో 4 PM అన్న డిఫాల్ట్ వస్తుంది. పిక్చర్ అయితే చేంజ్ చేయడానికి చేసాము. దాని తర్వాత ఏముంది, మనం 4K రీచ్ అవుతాం కదా అని అనుకున్నాం. తర్వాత మేము మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకున్నాం, బ్రేక్లు ఎక్కువ తీసుకుంటామని, కానీ బాగానే వచ్చాం. ఒక టేబుల్ తస్కరించాము మా సామాను, గేరు, హెల్మెట్లు అన్నిటికీ. సో ఇంకా ఇలాగ గంట టైం ఉంది కదా అని ఆత్మరాముడు శాంతిద్దామని మీల్స్. సో రూమ్ చెక్ ఇన్ అయ్యాక తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. చాలా అలసిపోయి ఉన్నాం బేసిక్. రైస్ చెప్పవా? రైస్ వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే ఈజ్ టెక్నికలీ Day 2. నేను రూమ్కి వచ్చాక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ రెస్ట్ తీసుకుని అటు నుంచి అంటే పడుకున్నాము. సో నిన్న రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాక మేము దర్శనానికి వెళ్ళిపోయాం. 7 ఆ టైంకి వెళ్ళినాము దర్శనానికి. అసలు ఎంత బాగా అయిందంటే రెస్ట్ లేకుండే అనమాట. సో అలాగా చాలాసేపు 5 minutes వరకు దగ్గర దించినాం. నార్మల్ రెగ్యులర్ దర్శనానికి వెళ్ళాం, ఫ్రీ దర్శనానికి. ఇక్కడ ఆల్మోస్ట్ అలాగా ఒక 5-10 minutes వరకు నించున్నాం. అంటే 2 సార్లు వెళ్ళేసరికి 5-10 minutes వరకు నించోడానికి ఛాన్స్ దొరికింది. అది అయిపోయాక మళ్ళీ రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసి పడుకుని పోయాము. ఇంకా పొద్దున్నే అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇంకా నరసింహస్వామి టెంపుల్స్ దగ్గర ఉంటే చూసుకున్నాము. అది అయిపోయాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని రూమ్కి వచ్చేసాం. వీఆర్ ఆల్ ప్యాక్డ్ అప్. సో మళ్ళీ ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తాం. రైడ్ We actually stayed in this Harita hotel anamata. Good rooms, 1800 per night for 2 people. So yeah, rooms kuda baane unnai. Good option. Idi season kaadu kabatti I think we were able to find the rooms. Season lo not sure how the availability will be, but yeah, you can try for it. Enter avagane ee కమాన్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది హరిత హోటల్, భద్రాచలం. ఇట్స్ యాక్చువల్లీ తెలంగాణ టూరిజం వాడే హోటల్. సో ఎస్, ఫర్ నౌ ద కరెంట్ డెస్టినేషన్ ఈస్ గోదావరి ఒడ్డుకెళ్ళి ఒక 2 ఫోటోలు తీసుకుని హెడ్ బ్యాక్ హోమ్. హై గైస్, సో వీఆర్ హియర్ నియర్ గోదావరి. మా బండి వేసుకుని వచ్చాం గోదావరి దగ్గరికి. చాలా ఎండగా ఉంది, వెరీ హార్ష్ సన్. చెమట ఇక్కడ ఈ మొహం చైనీ మొహాన్ని చూస్తే మీకు అర్థమవుతున్నట్టు ఎంత చెమటగా ఉందో. ఇక్కడ గోదావరి వరకు వచ్చాము, కొంచెం అలాగా ఫోటోలు తీసుకుంటాం, కొంచెం దూరం వచ్చాం కదా అని. గ్రీన్లాండ్స్ లోపలికి పరిగెట్టాల్సి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు విజయ్ తేజ ఫర్ లెండింగ్ us his కెమెరా. థ్యాంక్స్ విజయ్. ఫొటోస్ తర్వాత విల్ బీ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఈసారి వచ్చిన రూట్ ఖమ్మం నుంచి కాకుండా మహబూబాబాద్ నుంచి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. వస్తున్నప్పుడు మోటో వ్లాగ్ ఎక్కువ చేయలేదు, సో ఈసారి ఐ విల్ ట్రై టు డూ సమ్ మోటో వ్లాగ్. అంటే ఇటు సైడ్ నుంచి కొంచెం దూరం అట్లీస్ట్ ట్రై చేస్తాం. చాలా హెవీ అయిపోతున్నాను హెల్మెట్, మనకి పెద్ద అలవాటు లేదు కాబట్టి మెండొప్పి వచ్చేస్తున్నది అనమాట, అందుకే పెద్ద వ్లాగ్ చేయలేదు. ఫొటోస్ తీసేసుకున్నాం. నౌ విల్ బి హెడింగ్ బ్యాక్. దారిలో ఒక చిన్న డ్రింక్ వేయాలి, బికాస్ చాలా ఎండగా ఉంది. అండ్ ఈ గేర్, గ్లౌజ్, హెల్మెట్ వేసేసరికి మాకు చినుగుతున్నది. లెట్స్ గో.
ఫ్యాన్స్. నిన్న వస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ దాటుతూ ఉంటేనే వర్షం స్టార్ట్ అయిపోయింది. లైట్ గా తడిసాము, కానీ మా హరిత హోటల్ పెద్ద దూరం కాదు కాబట్టి బతికిపోయాం అనమాట. తర్వాత కొంచెం పెరిగాయి చినుకులు, బట్ పెరిగే లోపు అయితే మేము వెళ్ళిపోయాం అనమాట హోటల్కి. అలా వచ్చింది మా వెల్కమ్. ఈ రోజు కూడా యాక్చువల్ గా మధ్యాహ్నం వర్షాలు కూర్చొని ఉంది భద్రాచలంలో, కానీ పైన ఈ ఎండ పైన మబ్బులు చూస్తుంటే మీన్ ఈ వర్షం పడే మబ్బుల్లో డార్క్ క్లౌడ్స్ అయితే లేవు పెద్ద, ఏమో మరి. రోడ్ ఇస్ గుడ్, అంటే గతుకులు ఉన్నాయి పని బండ్లు కాబట్టి అటు తప్పించి వెళ్ళిపోవచ్చు. సింగిల్ లైన్ ఒక్కటే కొంచెం నాట్ షూర్ ఇట్ విల్ బి ఏబుల్ టు మెయింటైన్ ద పేస్, బట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సింగిల్ అన్నా సరే ఇక్కడ బాగుంది. ఇల్లందు ఊరు నుంచి అంత బైపాస్ టు ఇల్లందు ఊరు, కానీ ఇలా మధ్య మధ్యలో కోతులే ఉన్నాయి. లిటిల్ బిట్ భయంగా ఉంది ఎక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాయో అని. రోడ్డు మాత్రం స్ట్రైట్ ఉంది అండ్ సింగిల్ ఉన్నా సరే ద కండిషన్ ఇస్ గుడ్. ఆహా, ఎంతో బాగుంది. ముకుందాపురం దగ్గర ఇటుముచ్చటగా ఉంది స్పాట్. ఆగామన్నమాట. సో మేబీ ఒక క్విక్ వాటర్ బ్రేక్ అండ్ స్ట్రెచ్ బ్రేక్ అండ్ విల్ బ్యాకప్ ఫ్రమ్. మా వాళ్ళు ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తున్నారు. షీప్ కదా, సారీ, గోట్ క్రాసింగ్. మీరు చూసిన రోడ్ దగ్గర నుంచి చిన్న లెఫ్ట్ డీవియేషన్ తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాము. రోడ్లు హాఫ్ లైన్ ఉన్నాయి. డీవియేషన్ తీసుకున్నాము, మనం ఆగాక తెలుసుకుందాం. ఊరికి సరదాగా వచ్చామంట. ఓకే, ఇదేమో ఇక్కడ బోర్డు ఉండాలి. అటు సైడ్ ఉంది. ఓకే, ఆ లెఫ్ట్ తీసుకొని చిన్న ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద విలేజ్. అమేజింగ్ రోడ్, కొత్త ఫ్రెష్లీ లేడ్ టార్మాక్ రోడ్స్ అనమాట. వీఆర్ క్రూజింగ్ హ్యాపీలీ వితౌట్ ఎనీ ఇష్యూస్. బేసిక్గా నెక్స్ట్ ఏంటంటే ఒక లంచ్ స్పాట్ ఏదైనా చూసుకొని హ్యావ్ ఎ క్విక్ బ్రేక్, స్నాక్ లాంటిది, అండ్ దెన్ అగైన్ కంటిన్యూ. ఓ మై గాడ్, ఇది ఫ్రెష్లీ లేడ్ టార్మాక్ రోడ్ అయిపోయినట్టుంది. ఐ థింక్ ఇక్కడ సింగిల్ లేన్ ఉంది కొంచెం దూరం. ఎంతసేపు ఉందో మరి తెలీదు. Oh my god. But what a scenery అండి. ఎండ ఒకటే ఎదురెండ కొట్టేస్తున్నది. అదొక్కటే కొంచెం టైరింగ్ గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఫార్ సో గుడ్.
చెప్పు అందరికి. నీ పేరు చెప్పు. జేమ్స్ అంట మనోడి పేరు. జేమ్స్ కోసం ఒక లైక్ కొట్టండి. హాయ్ గైస్, బ్యాక్ విత్ అన్ అప్డేట్. సో మహబూబాబాద్ దాటి ఒక 70 కిలోమీటర్స్ ముందరకు వచ్చాము. సలాడ్ వెళ్తున్నారు. సో మహబూబాబాద్ దాటి ఒక 70 కిలోమీటర్స్ వచ్చాం, 1.5 hour ఆల్మోస్ట్. సో ఇక్కడ చెర్రీ డాబా అండ్ రెస్టారెంట్ అని ఉంటే లంచ్ కోసం ఆగామన్నమాట. 5 o'clock లంచ్ చేస్తున్నాం. అంటే హెవీ బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి లంచ్ లాగ్ చేసాం. బేసిక్గా మధ్యలో మాకేం కనిపించలేదు కూడా ఆగుదామంటే. సో ఇంకా ఇలాగా వెళ్తున్నాం కదా బాగానే అని వచ్చేసాం. ఎండ మాత్రం ఎదురెండ కొడుతున్నారు కదా. టూ సన్నీ, టూ బ్రైట్ డే. 30 degrees ఉంది కానీ వేడిగానే ఉంది కొంచెం. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే. మూవీలో ఉన్నప్పుడు అంత పెద్ద తెలియట్లేదు, బట్ ఆగినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఫుడ్ తిన్నా కలుద్దాం. ఇది చెప్దామని మర్చిపోయాను. NH-165 అనుకుంటా, NH కనెక్ట్ అయిపోయాం. 4-lane హైవే. యాక్చువల్లీ నేను మ్యాప్స్ పెట్టలేదు. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు వెళ్తుంది అండ్ ఎక్కడ డైవర్జన్ తీసుకోవాలి అని. బట్ ఎనీవేస్ మేము సిటీ ఎంటర్ అయ్యేది గట్కేసర్ సైడ్ నుంచి. మేబీ డైరెక్ట్ అట్ సైడ్ అటే కనెక్ట్ అవుతుంది అనుకుంటా వితౌట్ డైవర్జన్. నాకు అసలు ఏం తెలీదు. దట్స్ అ క్విక్ అప్డేట్ గైస్. టికెట్ అయిపోయింది. హై బీమ్లు వేసాం కానీ అంత సూపర్ పవర్ఫుల్ లేవు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ గా వెళ్ళైపోతున్నాం. బట్ ఎనీవేస్ రోడ్లు బాగానే ఉన్నాయి అండ్ రష్ కూడా అంత లేదు ఇక్కడ. ఇందాక వరకు కొంచెం రష్ ఉంది, బట్ మేనేజబుల్. ఇక్కడ నుంచి అది కూడా లేదు. క్యాచ్ యు గైస్ విత్ నెక్స్ట్ అప్డేట్. సో ఓవరాల్ కనిపిస్తున్నది. సో వీఆర్ అఫీషియల్లీ ఎంటర్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. Let's go! Successfully completed my first ride. ఈ రోజుతో ఈ రోజుకి ఇక్కడికి విడిపోతున్నాం ఎవరింటికి వాళ్ళకి. మళ్ళీ కొత్త రైడ్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఎస్ అప్డేట్. ఐఎమ్ ఆల్మోస్ట్ హోమ్. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మోర్. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ రైడ్. అనుకున్నది యాజ్ ప్లాన్ జరిగిపోయింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏమి ఇబ్బందులు లేకుండా హాయిగా సేఫ్గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. That's it for this video. Hope you guys liked it. Bye guys. See you in the next one.